మనిషికి మరణం ఎలా వస్తుందో తెలుసా? ఒకరోజు మహావిష్ణువు శివుడిని కలవటానికి గరుడ మీద కైలాసానికి వెళ్తాడు. విష్ణువు గరుడతో, నువ్వు ఇక్కడే ద్వారం దగ్గరే ఉండు, శివుడు ధ్యానంలో ఉన్నాడు, నేను అలా వెళ్ళి ఇలా వస్తాను అని చెప్తాడు. గరుడ ద్వారం దగ్గరే కూర్చుని ఉండగా అక్కడే యమధర్మరాజు కూడా కూర్చుని అతని ముందు ఉన్న చిన్న పక్షిని కదలకుండా కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉంటాడు. అది చూసి, అమ్మో, యముడు పక్షిని కూడా వదలటం లేదు, పాపం ఈ పక్షిని యముడు చంపేస్తాడని భయపడి దానిని కాపాడాలని అనుకుంటాడు. గట్టిగా యమా అని పిలుస్తాడు. యముడు పక్కకు తిరిగి చూసేలోపు గరుడ ఆ పక్షిని తీసుకుని వేగంతో ఒక అడవిలో చెట్టు మీద వదిలేసి వచ్చి మళ్ళీ ద్వారం ముందు కూర్చుంటాడు. యముడు ఆ పక్షి ఏమైపోయిందా అని ఆశ్చర్యపోతాడు. ఏమైంది యమధర్మరాజా, అలా ఆశ్చర్యపోయావు అని అడగగా దానికి యముడు చెప్పిన సమాధానానికి గరుడుని ఆశ్చర్యపోయేలా చేసింది. ఆ పక్షి తలరాత ఈ రోజుతో ముగిసిపోయింది అని ఉంది, దాన్ని ఒక పాము మింగేస్తుంది అని ఉంది. అసలు కైలాసంలో ఉన్న ఈ పక్షిని ఎక్కడో అడవిలో ఉన్న పాము ఎలా చంపుతుందో చూద్దామని ఇక్కడికి వచ్చాను. ఇప్పుడేమో ఈ పక్షి కనపడటం లేదు అని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు తెలిసింది గరుడకి, చావును ఎవరు ఏం చేసినా తప్పించుకోలేరు అని.